ఆసిఫాబాద్ జిల్లా గండి గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా మరో 2 రోజులు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బయటకు రావద్దు అని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో డప్పు చాటింపు వేశారు అధికారులు. వాగులు, వంకలు, కల్వర్ట్ల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు వెంటనే సమాచారం అందించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ ప్రజలందరికీ 3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయో. బాగులు వంకలు బాగా వస్తున్నాయి. ఎవరు చేపలకు దేనికి దానికి పోవద్దు. కరెంటు పోలు మాత్రం ఎవరు ముట్టకుంది, ఎవరు ఎక్కకుంది. ముట్టే మాత్రం బాగా ప్రాబ్లం ఉంటున్నాయో. సో అది ఆసిఫాబాద్ జిల్లా గండి గ్రామ ప్రజలకు అక్కడ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ అధికారులు చాటింపు వేయించారు. కాబట్టి నిజంగా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు. ఎందుకంటే ఎప్పుడు భారీ వర్షం పడుతుందో తెలియదు కాబట్టి బయటకు వెళ్లి ఇబ్బందులు పడొద్దు అని మీ గ్రామ అధికారులు చెబుతున్నారు. అలాగే కరెంట్ స్తంభాలు, కరెంట్ పోల్, కరెంట్ తీగలు ఎక్కడైతే వేలాడుతున్నాయో అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కూడా దాని అంతరార్థం కూడా. ఎందుకంటే కరెంటు సంబంధించి చాలా విషయాలు మనం చూస్తున్నాం. ఎలాగా వర్షాలు పడ్డప్పుడు ఎంత ఇబ్బంది పడుతుంది. వాటర్లో తీగలు వైర్లు తెగిపడ్డప్పుడు తెలియకుండా దానికి కాలో చేయో తగిలితే అప్పటికప్పుడు చనిపోయిన ఘటనలు చాలా జరిగాయి. సాయి కిరణ్ మరింత సమాచారం ఇస్తారు మన ప్రతినిధి. సాయి కిరణ్, వర్ష సూచన ఆల్రెడీ అధికారులు చెబుతున్నారు. ఆ గ్రామ ప్రజలను అప్రమత్తం చేయడం కోసం గ్రామస్తులు, గ్రామాధికారులు కూడా డప్పు చాటింపు వేయించారు. సో ప్రజలు జాగ్రత్తగా ఉంటున్నారా? అధికారులు ఎట్లా దీనిపైన ఫోకస్ చేశారు మరింతగా అలర్ట్ చేయడానికి? రాజేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలతో ప్రధానంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పూర్తిగా ఇటు జిల్లా యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. ఇందుకు సంబంధించి జాగ్రత్తలు చెబుతున్నారు, హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి కొన్ని గ్రామ పంచాయతీలో ఇలాంటి ఆసిఫాబాద్ మండలం గుంటి గ్రామంలో ఏదైతే డప్పు చాటింపు వేశారో ఆ విధంగా చాటింపు వేస్తున్నారు. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయనే సూచన నేపథ్యంలో ప్రధానంగా అలర్ట్ గా ఉండాలి, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగుల జోలికి వెళ్ళొద్దు, అవి దాటే ప్రయత్నం చేయొద్దు, అందులో దిగే ప్రయత్నం చేయొద్దు అనుకుంటా హెచ్చరిస్తున్న పరిస్థితి. వాగులు, వంకలు అయితే ప్రాజెక్ట్స్ దగ్గర ఏమైనా పహారా పెట్టారా? చాలా చోట్ల అంటే చెన్నూరు లాంటి చెన్నూరు లాంటి నియోజకవర్గాల్లో కావచ్చు, ఇటు కోటపల్లికి సంబంధించిన మండలాల్లో కావచ్చు, ఎక్కడైతే బలహీనంగా ఉన్న వంతెనలు కావచ్చు, లేకపోతే లో లెవెల్ వంతెన నుంచి పైనుండి ప్రవాహం వెళ్తున్న ప్లేస్లలో కావచ్చు, పూర్తిగా ఇటు పోలీసు సంబంధించిన సిబ్బంది కూడా అక్కడిక్కడ కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇటు కొమరంభీం మరియు మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో ఆ పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా లో లెవెల్ వంతెనలు కావచ్చు, దానిపై నుంచి ప్రమాదకరంగా ప్రవాహం వెళ్తున్న చోట్ల కావచ్చు, ఇటు పూర్తిగా ఇటు పోలీసులకు సంబంధించిన సిబ్బందిని అక్కడ పహారా కాపిస్తున్న పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా పలు చోట్ల వంతెనలు తెగిపోయాయి. చాలా చోట్ల కూడా ఇటు అప్రోచ్ రోడ్స్ కావచ్చు, వంతెనలు. థ్యాంక్ యూ సాయి కిరణ్. సో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ గ్రామ ప్రజలు మాత్రమే కాదు, ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, అధికారులు చెప్పిన అలర్ట్స్ ను ఖచ్చితంగా పాటించండి. సుమతి, ఇప్పుడంటే గ్రామాలకి అన్ని టెక్నాలజీ పెరిగింది, వాట్సాప్ లో అన్ని మెసేజ్ అని ఫార్వర్డ్ చేస్తున్నారు. కానీ నాకు నిజంగా పాతకాలం గుర్తొచ్చింది. నాకు కూడా చూసినప్పుడు అదే అనిపించింది. ఏదైనా సంత జరిగినా లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ పని జరుగుతున్నప్పుడు, ఏదైనా గ్రామంలో జరుగుతుంది అంశం అంటే ఖచ్చితంగా డప్పు చాటింపు చేస్తున్న అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఏదో చెప్పబోతున్నారని ఎంత అలర్ట్ ఉంటుంది తెలుసా ఊళ్ళో వాళ్ళకి. ప్రతి ఒక్కరు వింటారు. ఇప్పుడు ప్రతి ఊరికి ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడం, దాంట్లో మెసేజెస్ ఫార్వర్డ్ చేయడం చూస్తున్నాం. కానీ ఇది ఎంత అలర్ట్ చేస్తుంది అంటే ఆ డప్పు చప్పుడుతో మొత్తం ఊరంతా తిరుగుతున్న వాళ్ళు చెప్పేవాళ్ళు. అవన్నీ నాకు గుర్తొచ్చాయి ఒక్కసారిగా. నిజమే.